Hello everyone, this is Dr. Shashipriya, consultant, fertility expert, 49 Fertility Center, Secunderabad. సో ఈరోజు మనము ఓవ్యులేషన్ కిట్స్ గురించి మాట్లాడుకుందాము. సో చాలామంది ఇంట్లో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవాలనుకుంటారు. సో దీనికి మనకేంటంటే ఐనో కిట్స్ అని అవైలబిలిటీ ఉన్నాయి, ఓవ్యులేషన్ కిట్స్ అని అంటారు. సో అసలు ఓవ్యులేషన్ అంటే ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటో మాట్లాడుకుందాం. సో మనకేంటంటే ఆడవాళ్ళకి మెన్స్ట్రల్ సైకిల్స్ ఉంటాయి కదా. సో రెగ్యులర్ సైకిల్స్ అనేటిది మనకి 24 days నుంచి 35 days వరకు మనం కన్సిడర్ చేస్తాము. సో లెస్ దాన్ 25 days ఆర్ 21 days ఉన్నా, లేకపోతే మోర్ దాన్ 35 daysకి మనకు సైకిల్ వస్తున్నా కానీ అది కొంచెం అబ్నార్మల్, ఎవాల్యుయేషన్ అనేది చేయించుకోవాలి. సో రెగ్యులర్ సైకిల్స్ రెగ్యులర్ ఇంటర్వెల్లో రావడం మనకు చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ మంత్ మెన్సెస్ మనకి ఒక 28 days గ్యాప్లో వస్తుంది. సో ఈ 28 days సైకిల్ లెంత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఫస్ట్ 14 daysలో ఎగ్ అనేది పెరుగుతుంది. 14 నుంచి 15, 16 ఆర్ ఈ 3-4 daysలో 17 days మధ్యలో మనకి ఎగ్ అనేది రిలీజ్ అవుద్ది. ప్లస్ లాస్ట్ 14 daysలో మన ఎండోమెట్రియం అంటే యూట్రస్ లోపల లైనింగ్ అనేది తయారైన ఈ ఎగ్ స్పర్మ్ కలిసాక తయారైన ఎంబ్రియో కోసం ప్రిపేర్ అయ్యే ఒక లేయర్ అన్నమాట. సో ఎండోమెట్రియల్ సైకిల్ అనేది డిఫరెంట్ మళ్ళీ. సో ఈ ఎండోమెట్రియం సైకిల్లో ఏంటంటే ఈ యూట్రస్ లోపల లైనింగ్ తయారైన ఎంబ్రియోని క్యాచ్ చేయను రెడీగా ఉంటుంది. సో ఈ ఓవ్యులేషన్ అనేది మనం ఎట్లా చెక్ చేస్తాం, అసలు ఓవ్యులేషన్ అంటే ఏంటి? సో ఓవ్యులేషన్ అంటే ఫాలికల్లో నుంచి ఎగ్ బయటకు రావడం అనమాట. అసలు ఈ ఫాలికల్ అంటే ఏంటి? సో ఫాలికల్స్ అనేటివి ఎవ్రీ ఫీమేల్లో రిప్రొడక్టివ్ ఇండివిజువల్స్, ఫీమేల్స్ అంటే ఆడవాళ్ళలో ఎవ్రీ మంత్ మెన్సెస్ వచ్చినప్పుడు ఒక 10 eggs అనేటివి, ఫాలికల్స్ అనేటివి ఓవరీ నుంచి బయటకు వస్తాయి అన్నమాట, సర్ఫేస్ మీదకి వస్తాయి. సో దాంట్లో నుంచి ఒకటే ఫాలికల్ మాత్రం సెలెక్షన్ అవుతుంది, అంటే పెద్దగా అవుతుంది. మన బాడీనే ఒక ఎగ్ని సెలెక్ట్ చేస్తుంది. సో అది ఎట్లా సెలెక్ట్ అవుతుంది అంటే హార్మోన్స్ వల్ల సెలెక్ట్ అవుతుంది. FSH అని ఒక హార్మోన్ ఉంటుంది. సో దానివల్ల ఈ 10 eggsలో నుంచి ఒక మంచి ఎగ్ మాత్రం సెలెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఫాలికల్లో నుంచి ఎగ్ విడుదల కావడాన్ని మనము ఓవ్యులేషన్ అని అంటాం. సో మనం ఒక సెకండ్ డే ఆఫ్ మెన్సెస్ రోజు స్కానింగ్ చేసినప్పుడు ఫాలికల్ అనేది మనకి 2 mm నుంచి 8 mm వరకు ఉండొచ్చు. సో ఈ 2 mm నుంచి మనకి డామినెంట్ ఫాలికల్ అంటే ఎగ్ ఉండే ఫాలికల్, ఓవం ఆర్ ఊసైట్ ఉండే ఫాలికల్ ఒక సైజు ఒక 18 mm అంటే 1.8 centimeters వరకు అవుతే దాంట్లో ప్రెగ్నెన్సీ ఇచ్చే జెనెటిక్ మెటీరియల్ ఊసైట్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ ఎగ్ రప్చర్ అవ్వి, ఆ ఫాలికల్ రప్చర్ అవ్వి ఎగ్ బయటకు రావడానికి ఓవ్యులేషన్ అంటాం. సో ఈ ఓవ్యులేషన్ టెస్ట్ మనం చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి అంటే ఎగ్ ఒక్కసారి రిలీజ్ అయ్యాక బాడీలో 24 hours మాత్రమే బతికుంటుంది. స్పర్మ్స్కి కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఒక 72 days అంటే 72 hours అంటే 3 days వరకు కూడా ఇవి మన బాడీలో లైవ్ ఉంటాయి అన్నమాట స్పర్మ్స్. సో 3 days వచ్చి స్పర్మ్ లైఫ్ స్పాన్, 24 hours అంటే 1 day మాత్రమే వచ్చి ఎగ్ లైఫ్ స్పాన్. సో ఓవ్యులేషన్ ట్రాక్ చేయడం అనేది మనకి చాలా నెసెసరీ ఇఫ్ వీఆర్ ట్రయింగ్ టు ప్లాన్ ఎట్ హోమ్ ప్రెగ్నెన్సీ. సో ఈ ఓవ్యులేషన్ కిట్స్ అనేటివి ఎట్లా వర్కౌట్ అవుతాయి అంటే ఒకసారి ఎగ్ రిలీజ్ అయినప్పుడు ల్యూటినైజింగ్ హార్మోన్ LH హార్మోన్ అనేది మన బాడీలో రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ అయ్యాక అది మనం యూరినరీ ప్రెగ్నెన్సీ టెస్ట్ లాంటి ఒక చిన్న కిట్ ఉంటుంది అనమాట. UPT కిట్స్ అందరికీ అవైలబిలిటీ ఉంటాయి, అందరికీ నాలెడ్జ్ ఉంటుంది దీని మీద. ప్రెగా న్యూస్ లాంటివి చాలా కంపెనీస్ ఉన్నాయి. చిన్న యూరినరీ కిట్ ఉంటుంది అనమాట. మనం యూరిన్ తీసుకొని ఒక డ్రాప్ దాంట్లో వేస్తే కంట్రోల్ టెస్ట్ అని 2 రెడ్ మార్క్స్ ఉంటాయి అన్నమాట. సో అట్లనే ఓవ్యులేషన్ కిట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి మార్కెట్లో. సో ఈ కిట్లో ఒక 5 strips వస్తాయి. సో వాటిల్ని మనము 12th day నుంచి మనం ట్రాకింగ్ చేసుకుంటూ ఉండాలి. సో యూరినరీ కాన్సన్ట్రేషన్స్ మనకి ఈ LH హార్మోన్ యూరిన్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేది ఈవినింగ్ టైమ్స్ అనమాట. మార్నింగ్ టైమ్స్, ఎర్లీ మార్నింగ్స్ కూడా మనం టెస్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఒక డ్రాప్ ఆఫ్ యూరిన్ ఆ కిట్లో వేసినప్పుడు మనకు 2 lines వస్తే డెఫినెట్గా ఓవ్యులేషన్ అయినట్టు. సో మనం ఎప్పుడు ఈ ఓవ్యులేషన్ కిట్స్ చేసుకోవాలంటే మన సైకిల్ లెంత్ని బట్టి చేసుకోవాలి. సైకిల్ లెంత్ మనకి 28 days అనుకోండి, మనం 14 days మైనస్ చేయాలి.
సో ముందు ఒక 3-4 డేస్ చేయాలి. 12th డే, 13th డే, 14th డే, 15th డే, 16th డే. అదే మనకి 35 డేస్ సైకిల్ అనుకోండి, 14 డేస్ మైనస్ చేశాక ఫస్ట్ 21 డేస్ ఉంటాయి కాబట్టి 14th డే నుంచి మనం ఒక 5 డేస్ అంటే 19th డే వరకు చేయాలన్నమాట. సో ఇట్లా మన సైకిల్ లెంత్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం ఓవ్యులేషన్ అనేది ప్రిడిక్ట్ చేయొచ్చు. డెఫినెట్గా మనకు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకుని మీ ఓవ్యులేషన్ కిట్స్ అనేటివి మనకు హెల్ప్ అవుతాయి. సో ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ మీ కామెంట్స్ కింద రాయండి. వీ కెన్ హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ.